అసెంబ్లీ ప్రాంగణంలోని గన్ పార్క్ దగ్గర బీఆర్ఎస్ నేతలు ఆందోళనకు దిగారు. అసెంబ్లీ నుంచి బయటకు వచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సభలో ప్రతిపక్షం గొంతు నొక్కుతున్నారని, ఈ సెషన్ మొత్తాన్ని బహిష్కరిస్తున్నామని మాజీ మంత్రి హరీష్ రావు తెలిపారు. అసెంబ్లీని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంగా మార్చారంటూ ఆరోపించారు. పార్లమెంట్లో రాహుల్ గాంధీ ప్రధాని మోదీని ప్రశ్నిస్తే తప్పులేదు, కానీ అసెంబ్లీలో రేవంత్ రెడ్డిని ప్రశ్నిస్తే తప్ప అంటూ మాజీ మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, జగదీష్ రెడ్డి మండిపడ్డారు. అసెంబ్లీ సమావేశాలను సీఎల్పీ మీటింగ్ లాగా నిర్వహిస్తున్నారని వారు ఆరోపించారు. ముఖ్యమంత్రి మీద మాట్లాడకపోతే సభకు రావడం ఎందుకు? మేము ఏదైనా ప్రజా సమస్యలు, ప్రజల గురించి ప్రభుత్వాన్ని ప్రశ్నించడమే ప్రధాన ప్రతిపక్షం బాధ్యత. అసలు ముఖ్యమంత్రి గారు ఏం మాట్లాడండి? అలా మూసీ నది కంపు కంటే ముఖ్యమంత్రి గారి మాటల కంపు ఎక్కువైపోయింది. ఇలా మూసీ ప్రక్షాళన కంటే ముందు ముఖ్యమంత్రి గారి నోరు ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది. శాసనసభను ఆయన ఒక గాంధీ భవన్ గా, ఒక సిఎల్పి మీటింగ్ లాగా మార్చారు. శాసనసభలో ప్రతిపక్షాలు అడిగిన ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానం చెప్తుందా? విపక్షాల మీద అదే సొల్లువాగుడు. బయట మాట్లాడిందే, గాంధీ భవన్ లో మాట్లాడిందో, సిఎల్పి మీటింగ్ లో మాట్లాడిందే, పబ్లిక్ మీటింగ్ లో మాట్లాడిన సొల్లువాగుడే అసెంబ్లీలో వాగుతారా? మనం పక్క రాష్ట్రాల శాసనసభలు చూసి నవ్వుకునే వాళ్ళం గతంలో, మన శాసనసభ ఎంత పద్ధతిగా నడుస్తుంది అని చెప్పి. కానీ వాళ్ళ ప్రతిపక్షం గొంతు నొక్కుతూ అధికార పక్షం పూర్తి స్థాయిలో దాడి చేస్తూ ఒక నిరంకుశమైన పద్ధతుల్లో సభను నడిపించడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. ఇవాళ ముఖ్యమంత్రి గత చరిత్రలో ఎక్కడ కూడా, భారతదేశ చరిత్రలో ఏ శాసనసభలో ఏ ముఖ్యమంత్రులు మాట్లాడినటువంటి అసభ్యమైన పదజాలాన్ని ఉపయోగిస్తుంటే కూడా స్పీకర్ గారు ఊరికేనే మౌనంగా చూస్తుండిపోతా ఉన్నారు. 30 ఏళ్ల నుంచి శాసనసభ చూస్తున్నా, అంతమంది స్పీకర్లను చూసినాం. మీకు అధికార పక్షానికి అవకాశం ఇచ్చినప్పుడు ప్రధానమైనటువంటి ప్రతిపక్షానికి కూడా అంతే అవకాశం ఇస్తాం. మరి గతంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు వాళ్ళు 5 మంది శాసనసభ్యులున్నా వాళ్ళు 5 మందికి మాట్లాడేటువంటి అవకాశం ఇచ్చారు. గంటల తరబడి అనేకమైనటువంటి అంశాల విషయంలో మాట్లాడారు. కానీ ఇది ప్రజాస్వామ్యంలో పద్ధతి కాదు. వాళ్ళు ఇది గాంధీ భవన్ లాగానే దాన్ని వాడుకుంటారు. గాంధీ భవన్లో నా ఇష్టం ఉన్నట్టు నేను మాట్లాడుకుంటా, ఎవడు పడితే వాడు మాట్లాడవచ్చు అని అట్లా ఆ పద్ధతిలో వాడుకుంటున్నారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం.